బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు రాచ టీవీని గుర్తుకు తెచ్చే గంధర్వ మహల్ ఇది. పేరుకు తగ్గట్టుగానే గంధర్వులే నిర్మించారన్నట్లుగా ఉంటుంది. అద్భుతమైన కళా నైపుణ్యంతో మైసూర్ మహారాజ్ ప్యాలెస్ ను చూసిన అనుభూతిని పొందుతారు. ఈ అద్భుత కట్టడం పశ్చిమ గోదావరి జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వన్నె తగ్గలేదు. అప్పటి ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు మదిలో మెదిలిన ఆలోచనలకు ప్రతిరూపమే ఈ భవనం. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ మహల్ వైభవం ఇప్పటికీ అలాగే ఉంది. వన్నె తగ్గకుండా చెక్కు చెదరకుండా చూపరులను ఆకట్టుకుంటోంది. ఆనాటి ముఖ్యమంత్రులు మొదలుకొని నేటి సీఎం చంద్రబాబు వరకు అనేక మంది మంత్రులు, రాజకీయ నాయకులు ఇక్కడ బస చేసి ఆతిథ్యాన్ని స్వీకరించారు. గొడవర్తి నాగేశ్వరరావు చిన్నతనం నుంచి కోటలు చూస్తూ పెరిగారు. తన ఊరిలో కూడా ఇలాంటి కోటే ఒకటి కట్టాలని సంకల్పించారు. రాజస్థాన్ వంటి ప్రాంతాలకు వెళ్లి కోటల కట్టడాలను అధ్యయనం చేశారు. ఆ తరువాతే గంధర్వ మహల్కి రూపకల్పన చేశారు. 1918లో ఈ మహల్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆ కాలంలోనే 10 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్యాలెస్ 1924లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో జిగేలనేలా వెలిగించారని చెబుతున్నారు. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. సున్నపురాయి, కోడిగుడ్డు సొనతో చేసిన సిమెంట్ని భవన నిర్మాణం కోసం ఉపయోగించారు. అరెకరం విస్తీర్ణంలో కట్టిన ఈ మహల్లో గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 అంతస్తులుగా నిర్మించారు. 12 పడక గదులతో కలిపి మొత్తం 25 విశాలమైన గదులు నిర్మించారు. ఈ మహల్ మైసూరు మహారాజా ప్యాలెస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతినిస్తుంది. ఈ గంధర్వ మహల్కి 1969లో చివరిసారిగా 2008లో రంగులు వేశారు. తాజాగా 100 ఏళ్ల పండుగకు 25 లక్షల ఖర్చుతో రంగులు వేయించారు. ఈ గంధర్వ మహల్లో గోడవర్తి నాగేశ్వరరావు అనంతరం 3 తరాల వారసులు గంధర్వ మహల్లో నివసిస్తున్నారు. 4వ తరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని గోడవర్తి శ్రీరాములు తెలిపారు. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 3వ తరం వారసులు వేడుకలు నిర్వహించనున్నారు. అట్లాగే ఈ ఐరన్ గెటర్స్ అన్ని కూడా ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి నిర్మాణం చేస్తుంది. ఈ హాల్కి పైన గెటర్స్. అలాగే దీనికి సంబంధించి ఒక హైలైట్ ఏంటంటే ఒక పియానో ఉంది. లండన్ ఎగ్జిబిషన్లో 1885లో దానికి సిల్వర్ మెడల్ అవార్డు వస్తుంది జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో అవార్డు వస్తుంది చూసి దాని గురించి ఆయన మంచి ఆలోచనతో దాన్ని ఆక్షన్లో పాడి ఆ పియానోని ఇక్కడ తెచ్చుకుంటాం జరిగింది. అలాగే పోతే అప్పటికి ఈ గ్రామానికి కరెంట్ లేని రోజుల్లో జనరేటర్ సాయంతో జనరేటర్ని ఏర్పరిచి కన్సీల్ వైరింగ్ 20 సంవత్సరాల తర్వాత మా ఊరికి ఆ కరెంట్ వస్తుంది. ఆ కన్సీల్ వైరింగ్ డీసీ కరెంటు అద్భుతమైన ఈ భవన నిర్మాణంలో కరెంట్ లేని రోజుల్లో మీరు చూసుకుని మరి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆ గంధర్వ మహల్ అనేది ఆ రోజుని ఆ పేరు ఈ రోజుకి అట్లా ఉంటుంది జరిగింది. తర్వాత మా తండ్రి గారు వారికి గొడవర్తి నాగేశ్వరరావు అయినా వారికి 2 కుమారులు, 1 కుమార్తె. పెద్దవారు గొడవర్తి రామారావు గారు, ఆయన కుమారులు మేము 3. మాకు ఒక సిస్టరు జాగలమ్మడి వారు వంశంలో పెళ్లి చేయడం జరిగింది కారాచాడేవి గ్రామంలో. ఇకపోతే సెకండ్ బ్రదర్ గొడవర్తి కేశవరావు, 3వ ఆమె చెల్లెలు మాగంటి సీతాదేవి గారు, లాస్ట్ సత్యకుమారరావు మహమ్మద్ ఆయన గొడవర్తి నాగేశ్వరరావు సంతానం అన్నారు. ఆ రకంగా మేము రామారావు గారి సంతానంగా మేము విగ్రహాంతంలో మాకు చెల్లెలు జరిగింది. ఈ నిర్మాణంలో పూర్తిగా భాగస్వామ్యం వహించింది పెద్దవాడైన ఆ కుటుంబ సభ్యులంతా కలిసే చేసాం. కానీ నిర్మాణంలో దగ్గర పర్యవేక్షణ చేసి